వరంగల్ రూరల్ జిల్లా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఈరుగండ గ్రామంలో 50 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. పరకాల నియోజకవర్గంలోని దామెర మండలంలో మహిళా కమ్యూనిటీ భవనాల పనులకు 25 లక్షలు మరియు దుర్గంపేట గ్రామంలో గౌడ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 25 లక్షల రూపాయలని సూచించారు. కుల వృత్తులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు గారు మరియు కత్తి పద్మారావు, డి రాజేశ్వరరావు గారు దుర్గంపేట గ్రామానికి మరియు ఈరుగండ గ్రామానికి వచ్చిన సమయంలో గౌడ్ కులానికి సంబంధించిన ఫంక్షన్ హాల్ కొరకు 25 లక్షలు మరియు మహిళా కమ్యూనిటీ హాల్ కొరకు 25 లక్షలు డి రాజేశ్వరరావు గారు తన సొంత నిధుల నుండి కేటాయించారని ఆ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుల వృత్తులపైన ఆధారపడ్డ కుటుంబాలు కావచ్చు, రైతు జీవనాధారం మీద ఆధారపడ్డ కుటుంబాలు కావచ్చు, బలోపేతం చేయాలనే సంకల్పంతో మరి గ్రామస్తులను ఏదో విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరి కుల వృత్తులను కూడా డెవలప్ చేయాలని చెప్పి వారికి ప్రోత్సాహకంగా ఉండే వాళ్ళకు పరికరాలకు విషయంలో కావచ్చు, మరి వాళ్ళ కమ్యూనిటీ భవనముల విషయంలో కావచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం అందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. మా పరకాల నియోజకవర్గంలో మరి మొన్న హరీష్ రావు గారు హరితహార కార్యక్రమంలో వచ్చిన భాగంగా ఇక్కడ ఊరుగొండ గ్రామానికి, దుర్గంపేట గ్రామానికి ఒక కమ్యూనిటీ భవన్స్, మహిళా కమ్యూనిటీ భవన్స్, ఇక్కడ గౌడ కమ్యూనిటీ భవన్స్ ఇవ్వడానికి మేము కోరగానే మరి వారు పద్మారావు మంత్రివర్యులు, డి రాజేశ్వరరావు గవర్నర్ కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ గారు ఈ గ్రామానికి 25 లక్షలు, ఆ గ్రామానికి 25 లక్షలు కమ్యూనిటీ భవన్గా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మహిళలందరూ మీటింగ్ పెట్టుకొని వాళ్లకు సంఘాలన్నీ మీటింగ్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా గ్రామాలలో ఉన్న చిన్న చిన్న ఫంక్షన్స్, అమ్మాయిల ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, చిన్న కుటుంబాల పెళ్లిళ్ళు కూడా చేసుకునే విధంగా 25 లక్షలతోటి ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా వాళ్ళకు కట్టివ్వడం జరుగుతుంది. దానికి గ్రామంలో ఉన్న 1 ఎకరం భూమి కూడా అలాట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. దానికి మరి ఇటు సంఘ పెద్దలు కావచ్చు, అటు మహిళా సంఘాలు కావచ్చు దగ్గరుండి వాళ్ళే నాణ్యతగా పనిచేయించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం.